లెసన్ 11 బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. సో, హరప్పాస్ గురించి చెప్పినారు ఫస్ట్. హరప్పాస్ అనేవాళ్ళు బ్రాంజ్ ఏజ్‌కి సంబంధించిన వాళ్ళు. ఓకే. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే హరప్పాస్ ఎక్కడ గూడా ఐరన్ టూల్స్ అనేవి వాడలేదు. ఓకే. హరప్పాస్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఐరన్ ఏజ్‌కి సంబంధించిన వాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ ఐరన్ పిల్లర్ అనేసి మనకి మెహ్రౌలి ఢిల్లీలో ఉంటది. ఢిల్లీలో ఐరన్ పిల్లర్‌ని చంద్రగుప్త II కట్టించినాడనమాట. ఇన్స్క్రిప్షన్ ఇది ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షను. సో, ఇది 7.2 మీటర్స్ హైట్ ఉంటది. వెయిట్ వచ్చేసి 3 టన్స్. 1500 ఇయర్స్ ముందు కట్టించినారు ఇది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. సో, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఆ టైంలో ఎంత బాగుంది చూడండి. సో, నెక్స్ట్ స్టూపా అంటే ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇగో ఇది స్టూపా. ఓకే. సో, స్టూపా అంటే ఒక మౌండ్ లాగా ఉంటుందన్నమాట. సో, స్టూపా మధ్యలో ఒక చిన్న బాక్స్ పెడతారు. ఆ చిన్న బాక్స్ ఏంది అంటే బుద్ధకి సంబంధించిన ఏ వస్తువైనా ఈ చిన్న బాక్స్లో పెడతారనమాట. అది బుద్ధ యూజ్ చేసిన కాయిన్స్ అయ్యుండొచ్చు, బుద్ధ పన్ను అయ్యుండొచ్చు, బొక్క అయ్యుండొచ్చు, ఏదైనా ఇక్కడ చిన్న డబ్బాలో పెట్టి దాన్ని పూజిస్తారనమాట. అదే స్టూపా. ఓకే. నెక్స్ట్ స్టూపా అంటే చుట్టుపక్కల ఇప్పుడు మనము ప్రదక్షిణ ఎట్లా చేస్తామో అక్కడ స్టూపా టైప్లో ప్రదక్షిణ చేయడానికి ఒక ప్లేస్ వదిలిపెట్టినారనమాట. దాన్నే ప్రదక్షిణ పథ అంటారు. సో, ఇక్కడ మళ్ళీ ఈ ఇమేజ్లో చూడొచ్చు మీరు. ఇగో ఇక్కడ చుట్టుముట్టు తిరగడానికి ఒక ప్లేస్ ఉంది. ఈ తిరిగే ప్లేస్ వచ్చేసి ప్రదక్షిణ పథ అని అంటారు. సో, అమరావతిలో కూడా మనకి ప్రదక్షిణ పథ అనేది కనిపిస్తుంది. సో, హిందూ టెంపుల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే గర్భగుడి. ఓకే. దీన్ని గర్భగృహ అని కూడా అంటారు. సో, మెయిన్ దేవతలని ఇక్కడనే పెడతాం. సో, ఇక్కడ పెట్టి గర్భగృహాల్లో పెట్టి పూజిస్తాం అనమాట. సో, దాన్ని మెయిన్ డైటీ ఎక్కడ ఉంటాడో దాన్ని గర్భగృహ అని అంటారు. ఓకే. సో, సంచి స్టూపా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ బీతర్గావన్ టెంపుల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. 1500 సంవత్సరాల ముందు దీన్ని కట్టించినారు. ఇది మొత్తం కాల్చిన ఇటుకలు ఇంకా స్టోన్స్ యూజ్ చేసి ఈ టెంపుల్ని కట్టినారు. నెక్స్ట్ మోనోలిథిక్ అంటే ఏంది? మోనోలిథిక్ అంటే ఒకటే స్టోన్తోని కట్టిన దాన్ని మోనోలిథిక్ అని అంటారు. సో, మహాబలిపురం ఈ మోనోలిథిక్ టెంపుల్కి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ దుర్గా టెంపుల్ ఐహోల్లో ఉంది. సో, ఈ ఐహోల్ అంతకుముందు మనం నేర్చుకున్నాం కదా. ఐహోల్ ఎక్కడొచ్చింది? ఐహోల్ వచ్చేసి చాళుక్యాస్ వాళ్ళ క్యాపిటల్ ఐహోల్. ఓకే. సో, ఇక్కడ దుర్గా టెంపుల్ అనేది 1400 సంవత్సరాల ముందు కట్టినారు. సో, ఇక్కడ మనం స్పెసిఫిక్గా టెంపుల్స్ గురించి ఎందుకు నేర్చుకుంటున్నామంటే స్టూపా టైప్ ఒకటి ఉంటుండే, ప్రదక్షిణ పథ ఉంది, గర్భగృహ ఉంది. సో, మనము బేసిక్గా ఈ లెసన్లో టెంపుల్స్ యొక్క పార్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమేమైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే. సో, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ 7th క్లాస్కి పోయే టైంలో ఆ ఎన్సీఆర్టీ చదివే టైంలో మనకి ఇవన్నీ బేసిక్స్ లాగా పనిచేస్తాయి. ఓకే. సో, బీతర్గావన్ టెంపుల్ వచ్చేసి కాల్చిన ఇటుకలు ఇంకా స్టోన్స్తోని కట్టినారు. దుర్గా టెంపుల్ ఐహోల్లో ఉంది. సో, ఐహోల్ అనేది చాళుక్యాస్ క్యాపిటల్. మోనోలిథిక్ టెంపుల్ అంటే ఒకటే రాయితోని కట్టిన టెంపుల్ని మోనోలిథిక్ టెంపుల్ అంటారు. సో, మండపాలు మనము టెంపుల్లా భజన చేసుకోవడానికి, పాటలు పాడడానికి, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మండపాలు యూజ్ చేస్తారనమాట. ప్రజలందరూ అక్కడ కూర్చుంటారు పాతకాలంలో. సో, వాటిని మండపాస్ అని అంటారు. సో, డివోటీస్ ఎవరైతే టెంపుల్స్ని స్టూపాస్ని చూడడానికి వస్తారో వాళ్ళు ఏమైనా ఒక గిఫ్ట్ లాంటిది లేకపోతే పూజలకు సంబంధించి కానీ ఏదో ఒకటి తీసుకొని వస్తున్నాయి అన్నమాట. సో, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సంచి స్టూపాల వర్కర్స్ అందరూ కలిసి గేట్వేస్ని కట్టిపించినారంట. సో, అక్కడ రాసి ఉంటుంది ఐవరీ వర్కర్స్ అసోసియేషన్ అని. సో, అట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వాళ్ళకి తోచినంత సహాయం చేస్తుండే టెంపుల్ డెవలప్మెంట్కి కానీ స్టూపా డెవలప్మెంట్కి కానీ. సో, అదే కల్చర్
ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. సో ఏదైనా కానీ టెంపుల్ అయినా కానీ, మసీద్ అయినా కానీ, చర్చ్ అయినా కానీ అందరూ వచ్చి వాళ్ళకి తోచినంత సహాయం చేసి ఆ టెంపుల్ కానీ ఆ టెంపుల్ డెవలప్మెంట్కి మనీ డొనేట్ చేస్తారు. నెక్స్ట్ అజంతా కేవ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పెషల్గా బుద్ధిస్ట్ మానెస్టరీస్ ఇక్కడ ఉండే. సో బుద్ధిస్ట్ రెయినీ సీజన్ అప్పుడు వీళ్ళు ఒక కేవ్స్ లాగా వీళ్ళు పెట్టుకొని ఈ కేవ్స్లో ఉంటుండే అనమాట. సో అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ కేవ్ వచ్చేసి అజంతా కేవ్. తర్వాత శిలప్పదికరం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక తమిళ్ ఎపిక్ అనమాట. సో ఇది ఒక స్టోరీ. కోవలన్, మాధవి, కన్నాగి వీళ్ళ ఇందులో రోల్స్ అనమాట ఇవి. సో ఈ ఎపిక్ రాసింది ఇలాంగో. ఓకే, 1800 సంవత్సరాల ముందు శిలప్పదికరం రాయబడడం జరిగింది. నెక్స్ట్ మణిమేకలై కూడా తమిళ ఎపికే. సో ఇది కంపోజ్ చేసింది సత్తనార్. ఇది 1400 సంవత్సరాల ముందు రాసిర్రు. సో ఇది ఇందాక మనం కోవలన్, మాధవి, కన్నాగి గురించి నేర్చుకున్నాం కదా. సో ఇది వచ్చేసి ఈ కోవలన్ మాధవి డాటర్ యొక్క స్టోరీ అనమాట మణిమేకలై. ఓకే, నెక్స్ట్ కాళిదాస వచ్చేసి మేఘదూత సాంస్క్రిట్లో రాసిండు. అంతకుముందు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? కాళిదాస అభిజ్ఞాన శాకుంతలం రాసిండు. అందులో కింగ్స్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పర్సన్స్ సాంస్క్రిట్ వాడుతుండే. నార్మల్ ఆర్డినరీ మెన్ వచ్చేసి ప్రాకృత్ లాంగ్వేజ్ వాడుతుండే అని నేర్చుకున్నాం కదా. సో సేమ్. సో కాళిదాస ఇంకొకటి కూడా రాసింది. ఏంటిది? అది మేఘదూత సాంస్క్రిట్లో రాసినారు. సో ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. అజంతా కేవ్స్లో బుద్ధిస్ట్ మానెస్టరీస్ ఉన్నాయి. శిలప్పదికరం రాసింది ఇలాంగో 1800 సంవత్సరాల ముందు. ఇక్కడ మెయిన్ రోల్స్ వచ్చేసి కోవలన్, మాధవి, ఇంకా కన్నాగి. యాక్చువల్గా కోవలన్, కన్నాగి హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. మాధవి వచ్చేసి కోవలన్ వాళ్ళ లవర్ అనమాట. సో వీళ్ళ స్టోరీ నడుస్తుంది శిలప్పదికలంలో. సో 400 years తర్వాత సత్తనార్ మణిమేకలై రాసిండు. మణిమేకలై ఏంది? కోవలన్, మాధవి వాళ్ళ డాటర్ స్టోరీయే ఈ మణిమేకలై అనమాట. ఓకే, ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. సో ఇది మణిమేకలై రాసింది సత్తనార్, శిలప్పదికరం రాసింది ఇలాంగో. ఓకే, సో నెక్స్ట్ కాళిదాస 2 రాసిండు ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో. ఫస్ట్ ఒకటి అభిజ్ఞాన శాకుంతలం, నెక్స్ట్ మేఘదూత. ఈ 2 సాంస్క్రిట్లోనే రాసినాడు. నెక్స్ట్ పురాణాస్ అనేవి సింపుల్ సాంస్క్రిట్లో రాయబడడం జరిగింది, సో దట్ అందరూ వినొచ్చు అనేసి. నెక్స్ట్ మహాభారతం 1500 years ago రాసిర్రు. ఓకే, సో ఇక్కడ ఏంది అంటే మహాభారతం ఫస్ట్ రాసినారా, శిలప్పదికరం ఫస్ట్ రాసినారా అంటే శిలప్పదికరం ఫస్ట్ రాసినారు, తర్వాత మహాభారతం రాయడం జరిగింది. ఓకే, సో ఈ పురాణాస్, మహాభారత ఇవన్నీ వ్యాస మహర్షి కంపైల్ చేసి రాసినాడు. నెక్స్ట్ సాంస్క్రిట్ రామాయణంకి ఆథర్ వచ్చేసి వాల్మీకి. జాతకా స్టోరీస్, ఇందాక మనం జాతకాస్ గురించి నేర్చుకున్నాం కదా అంతకుముందు లెసన్లో. జాతకా స్టోరీస్ అంటే ఏంది? ఆర్డినరీ బుద్ధిస్ట్ టైం పీరియడ్ అప్పుడు ఆర్డినరీ పీపుల్ కొన్ని స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ రాసినారు. సో ఆ స్టోరీస్ బుద్ధిస్ట్ వీళ్ళు ఉంటారు కదా మాంక్స్, వీళ్ళు తీసుకొని ఇవన్నీ కంపోజ్ చేసి జాతకా స్టోరీస్లో పెట్టినారనమాట. అవే జాతకా స్టోరీస్. ఓకే, సో ఇవి అజంతా పెయింటింగ్స్ రూపంలో ఈ స్టోరీస్ చూపిస్తారు. ఇంకా స్టూపాస్, ఇందాక మనం స్టూపా చూసుకున్నాం కదా, స్టూపాస్ పైన కూడా చెక్కబడడం జరిగింది. సో ఇవి చిన్న చిన్న మారల్ స్టోరీస్ లాగా ఉంటాయి. నెక్స్ట్ ఆర్యభట్ట ఈయన గుప్తా పీరియడ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉండే అనమాట. సో వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, చరక వీళ్ళందరూ గుప్తా పీరియడ్ అప్పుడు చాలా ఆదరణ పొందిన వాళ్ళు. సో గుప్తా పీరియడ్ అందుకే గోల్డెన్ ఏజ్ అని కూడా అంటాం. ఓకే, సో ఆర్యభట్ట ఆస్ట్రోనామర్ ఇంకా మ్యాథమెటిషియన్. ఆర్యభట్టీయం అనేది రాసిండిన సాంస్క్రిట్లో. సో ఈయన ఏం చెప్తాడు అంటే ఈయన అసలు పగలు ఎట్లా వస్తుంది, రాత్రి ఎట్లా వస్తుంది, ఎక్లిప్సెస్ ఎట్లా వస్తాయి, మన ఎర్త్ సర్కంఫరెన్స్, మన
అది సర్కిల్ సర్కంఫరెన్స్ కూడా క్యాల్కులేట్ చేసిండు. సో ఇవి మేజర్ ఈయన ఇన్వెన్షన్స్ అనమాట. సో ఆర్యభట్టియం రాసినాడు. డే ఇంకా నైట్ ఎట్లా వస్తుంది, సర్కిల్ సర్కంఫరెన్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, ఇవన్నీ ఈయననే చెప్పిండు. నెక్స్ట్ వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, వీళ్ళందరూ ఇంకా వేరే మ్యాథమెటిషియన్స్, ఆస్ట్రోనామర్స్. సో చరక, ఈయన మెడిసిన్ పైన ఫస్ట్ సర్జరీ మెడిసిన్ పైన ఈయన చరక సంహిత అనే బుక్ రాసినాడు 1 to 2 centuries మధ్యన. నెక్స్ట్ సుశ్రుత వచ్చేసి ఫాదర్ ఆఫ్ సర్జరీ అని అంటాము. సో ఈయన సర్జికల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి అనేసి సుశ్రుత సంహితాల రాసినాడు. ఈయన 4th centuryకి సంబంధించిన పర్సన్. సో ఇది మొత్తానికి 11th లెసన్. దీనితో 6th క్లాస్ మొత్తం హిస్టరీ ఎన్సీఆర్టీ అయిపోయింది.